హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహర్ రాహిల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకా సండే రోజు కాబట్టి అయితే ఇంకా మార్నింగ్ లేట్గా అయితే లేచాను, 8కి అలా అయితే లేచాను. ఇంకా లేచిన తర్వాత అంట్లు మొత్తం కడిగేశాను, టీ చేసేసాను. ఇదిగోండి, షింక్లో ఉన్న అంట్లు మొత్తం కడిగేసి స్టాండ్లో అయితే పెట్టేశాను. ఇంకా నైట్ మా హస్బెండ్ కంజూలు తెచ్చుకుండ్రి. ఆయన ఒక్కడే తింటారు, మేము ఎవరం తినము. ఇంకా అందుకే ఆయన ఒక కంజు తెచ్చుకున్నారు, సగం తిన్నారు, సగం అయితే మిగిలిచారు. అలాగే ఇంకా మా పాప గోరెంటాకు కావాలని ఈరోజు గోరెంటాకు అయితే తెంపుకొచ్చుకుంది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. ఇంకా పాప అయితే వెళ్ళి తెచ్చుకుంది. ఇంకా అంట్లు మొత్తం పని అయిపోయింది. తర్వాత పిల్లలు సండే కదా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. వీడియో తీస్తున్నాను అనేసరికి ఇద్దరైతే పరిగెత్తి మంచం మీద ఇలా అయితే పండుకొని ఎలా చూస్తున్నారో చూడండి. వీడియో స్టార్ట్ చేస్తే ఇలా చేస్తారు. తర్వాత మళ్ళీ పాప చూడండి, మా పాప డ్యాన్స్లో ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. ఇంకా వీడియో తీస్తుంటే డ్యాన్స్ అయితే తీస్తుంది. ఇంకో పక్క అయితే నలిగి వాటర్ వస్తుంది. నేనైతే బిందెలు అయితే పట్టేస్తున్నాను. ఇంకా కుళాయికి అయితే వాటర్ వస్తుంటే బిందెగా అయితే పట్టేశాను. ఇంకా కొన్ని శనగలు అయితే ఉన్నాయండి, వాటిని అయితే ఎండలు అయితే ఆరబెట్టాను. 3:30 ఆ టైంలో అయితే కోతులు అయితే వస్తాయి. ఇంకా అందుకే మార్నింగ్ టైమే వేసేసాను. ఇంకా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. వీళ్ళని వారం అంతా స్కూల్కి పంపించి సండే రోజు ఇంటి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు మా మైండ్ మొత్తం ఖరాబ్ చేసేస్తారు. ఇంకా సోఫా సెట్స్ కవర్స్ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేద్దామన్నట్టుగా సోఫా సెట్స్ కవర్స్ మొత్తం తీసేసాను. కొంచెం గలీజ్ అయ్యాయండి. ఇంకా అందుకే సోఫా సెట్ కవర్స్ కూడా తీసి వాషింగ్కి అయితే వేసేసాను. ఇంకా ఈ చెట్టు వచ్చేసి కిడ్నీలో స్టోన్స్, షుగర్కి చాలా మంచిదంట. ఈ చెట్టు చిన్నగా జస్ట్ ఒక వేలుమే నుండి నాటైతే వేశాను. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా మాటకైతే చెట్టు అయితే వేసాను, కానీ ఆ రోజు నేనైతే ఒక ఆకు కూడా తెంపి తినలేదు. తింటే మంచిదంట చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా వీధిలో వీళ్ళైతే తెంపుకొని అయితే తింటారు, నేనైతే తినలేదు. ఇంకా ఈ పరుపు కవరు మొత్తం అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను. ఇంకా మా పాప చూడండి గోడల మీద ఎలా రాసిందో టేబుల్స్ మొత్తం. ఈ చిన్నపిల్లలు ఉండే ఇల్లు మొత్తం ఇలాగే ఖరాబ్ అవుతాయండి. పెయింట్స్ కోసమే సరిపోతుంది మన శాలరీ. ఇదిగండి, నేనైతే మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ నచ్చితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరిన్ని వీడియోస్ తీయడానికైతే మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నిన్న కర్టన్స్ కుట్టానని చెప్పాను కదా, అదిగోండి కర్టన్స్ అయితే వేసేసాను. షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి. ఇంకా ఈ శారీ మా అమ్మ నేను చిన్నగా ఇప్పుడు తీసుకుంది, అది ఇంకా కట్టట్లేదని నేను ఇంకా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకొని అయితే నేనైతే ఇలా కర్టన్స్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా సోఫా సెట్స్ కవర్స్ అవన్నీ వాషింగ్ మిషన్లో వేసానని చెప్పాను కదా, ఇదిగోండి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత డ్రై అయిపోయాయి. డ్రై కూడా దీంట్లోనే వేసేస్తాను. ఇంకా రాను రాను సమ్మర్ టైంలో అయితే జస్ట్ వాష్ అయితే చేసేసి బయట అయితే ఆరబేస్తాను, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే. ఇంకా ఇదిగోండి నైట్ అయితే మా హస్బెండ్వి పిల్లలవి మొత్తం అయితే వాష్ చేసేసాను. మార్నింగ్ కర్టన్స్ ఇంకా సోఫా సెట్ కవర్స్ మొత్తం అయితే ఈరోజు అయితే వేసాను. ఇంకా సండే స్పెషల్స్ అయితే ఈరోజు ఏం లేవండి. ఇంకా అలాగే నిన్న బొంత కుట్టడానికైతే స్టిచ్చింగ్ అయితే పెట్టుకున్నాను, సగం అయితే కుట్టేశాను. ఇంకా ఈరోజు మిగతా సగం కుట్టాలన్నట్టుగా మీ అందరికైతే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా బాక్స్ షేప్స్లో అయితే నేనైతే బొంతలు స్టిచ్ చేస్తాను. ఇంకా సగం వరకు పైగానే అయిపోయింది. ఇంకా మిషన్ మళ్ళీ పక్కకు సర్దుకున్న తర్వాత మిగతా అది కూడా కుట్టేయాలని చూస్తున్నాను. ఇంకా తాడులో అయితే లేట్ అవుతుందని మోటార్ అయితే బిగించేసుకున్నాను. ఇంకా బియ్యం అయితే నానబెట్టేశాను ఒక పక్క. నేను ఈ సగం బొంత కంప్లీట్ చేసే వరకు బియ్యం నాందాయి అన్నట్టుగా నానబెట్టేశాను. ఇంకా ఇదిగోండి ఇప్పుడు బొంత కుట్టడానికైతే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా పాపను పట్టుకొని కెమెరా తీయమంటే తీయట్లేదు, అందుకే చెంబులో వాటర్ పెట్టి మా పాప ఐడియాలు చూడండి. చెంబులో వాటర్ పెట్టి మిషన్కి ఒక లాస్ట్లో ఆ వాటర్ పెట్టి మొబైల్ని అయితే దాన్ని ఆనిచ్చి, ఇదిగోమ్మా నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే ఇలా పెట్టుకొని అయితే స్టిచ్ చేసే వీడియో అయితే దీంట్లో చూపించుకోవచ్చు అన్నట్టుగా మా పాప ఐడియా అయితే ఇలా ఉందండి. ఎలా ఉంది మా పాప ఐడియా? మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, ఆ హడావిడిలోనే నా బొంత కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకైతే స్టిచ్చింగ్ వచ్చండి, నేను నేర్చుకున్నాను. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అలా హాలిడేస్ అప్పుడైతే 7th క్లాస్ నుంచి అయితే వెళ్ళి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసేసాను. అంటే 1 మంత్ 1.5 మంత్
హాలిడేస్ వస్తాయి కదా, ఆ టైంలో అయితే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. బ్లౌజెస్ వస్తాయి, పాప ఫ్రాక్స్, ఇంకా లెహంగా చోలీస్ ఇలాంటివన్నీ అయితే వస్తాయి నాకు. అన్నీ స్టిచ్ చేసుకుంటాను. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి నా బొంత అయితే ఇలా అయితే కుట్టేస్తున్నాను. పక్క వాళ్ళది కాదు, మాదేనండి. 2 శారీస్ ఎక్కడ చూసినా అవి రెండే అడ్డం వస్తున్నాయి నాకు ఎందుకో. ఇంకా 2 శారీస్ని అయితే కట్ చేసేసి ఇంకా బొంతకైతే పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీ ఫొటోస్కి అయితే పాప స్టిక్కర్స్ దొరికాయంట. ఆ స్టిక్కర్స్ వాళ్ళ డాడీ ఫోటోకి అయితే పెడుతుంది. ఇంకా ఇదిగోండి ఎండ అయితే మస్తుంది ఈరోజు. ఇదిగోండి ఈలోపు బొంత కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్లూ కలర్ బార్డర్ అయితే వేసాను గోట్ లాగా. నేను 5-6 టైమ్స్ కట్టుకున్నాను అంతే ఈ శారీ. ఇంకా పక్కన పెట్టేసింటిని ఇంకా బొంతలకి వేద్దాం అన్నట్టుగానే. ఇంకా ఈరోజైతే దానికి మోక్షం వచ్చి బొంత అయితే స్టిచ్ అయిపోయింది. ఇదిగోండి కుట్టుకుంటూ చిన్నగా ఎందుకులే అన్నట్టుగా మా డబుల్ కాట్ మంచం మీదకి సరిపోయే మెనుగా అయితే పెద్దగానే స్టిచ్ చేసుకున్నాను. పైన ఒక శారీ ప్లెయిన్ చేశాను, లోపల పట్టు శారీ ఉండేది మా దగ్గర. ఇంకా అది చాలా వెయిట్ ఎక్కువ ఉందని దాన్ని కూడా దీంట్లో వేసేసి స్టిచ్ చేశాను. ఇంకా మొత్తానికైతే బొంత అయితే కంప్లీట్ అయిపోయింది. సండే రోజు అయినా కూడా పని మార్నింగే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ లేరు కదా, ఈరోజు కొంచెం పని ఉండి వేరే ఊరికైతే వెళ్ళారు. ఇంకా ఆయన ఉండింటికి మాకు నాన్ వెజ్ ఏదో ఒకటి వండడానికే నా టైం మొత్తం సరిపోయేది. ఇంకా ఈలోపు బొంత అయిపోయిన తర్వాతనే రైస్ అయితే కడిగి పెట్టేశాను కదా, అదైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికీ ఇంట్లో మురుకులు ఇంకా చెక్కలు ఉంటే అమ్మ చేస్తుందని చెప్పాను కదా, తనైతే మేము ఊరు వెళ్ళినప్పుడు పంపించింది. ఇంకా వాటిని స్నాక్స్ అయితే పిల్లలకి ఇచ్చి తినిపిస్తున్నాను. ఇంకా ఈలోపే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ అయితే వచ్చింది. అది చూస్తూ పిల్లలు తింటున్నారు. ఇంకా లంచ్ వండిన తర్వాత అదే రైస్ వండిన తర్వాత పిల్లల్ని అడిగితే నాకు ఎగ్ రైస్ కావాలమ్మా అని చెప్పారు. ఇంకా అందుకే ఎగ్ రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది, దమ్కి ఇచ్చేసాను. పాప ఎగ్స్ తెచ్చేలోపు నేను కొత్తిమీర ఇంకా అల్లం, ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరప అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగా. ఈ బాటిల్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 50 రూపీస్, రెండు కలిపి 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇంకా ఎగ్స్ తెచ్చిన తర్వాత 2 ఎగ్సేనండి, ఎక్కువ తెప్పించుకోలేదు. 1 టైం సరిపోయేలాగా 2 ఎగ్స్ తెప్పించుకొని ఇలా మంచిగా 2 ఎగ్స్ని వేసి బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఇలా ఎగ్ బ్యాటర్ని అయితే ఇందులో వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ మొత్తం ఈ ఎగ్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇలా అయితే రొటేట్ చేస్తున్నాను కడాయిని. ఇంకా ఎగ్ మొత్తం పెద్దగా అయ్యి ఆమ్లెట్ లాగా అవుతుంది. అప్పుడు మళ్ళీ దాన్ని టర్న్ అయితే చేసుకొని రెండు పక్కల అయితే మంచిగా కాల్చుకోవాలి. మా పిల్లలకు మోస్ట్లీ ఎగ్ రైస్ అన్న, నాకన్నా మా హస్బెండ్కి అందరికీ ఎగ్ రైస్ ఇష్టము. ఒక్కొక్కసారి నైట్ పూట కూడా డిన్నర్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా రెండు వైపులా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. అందులో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు, జస్ట్ కొంచెం ఆయిల్తోనే బాగుంటుంది. మా గ్యాస్ వైపు చూసి కమెంట్స్లో కమెంట్ చేయకండి. సండే కదా, ఇంకా నిన్న వండిన వంటలన్నీ గ్యాస్ని క్లీన్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం క్లీన్ చేసేయాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని, గుడ్డుని. ఇంకా అలాగే ఒకటి ఉల్లిగడ్డకైతే మొలకలు ఉన్నాయి, దాన్ని అయితే తీసుకుపోయి తొట్లో నాటానండి. అవి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవి కూడా వచ్చాయి. 2 సార్లు పెట్టింటే 2 సార్లు కోతులు అయితే తినేసాయి. ఇంకా 3వ సారి అయితే మంచిగా దాన్ని కాపాడుకున్నాను. ఇంకా ఈరోజు ఎగ్ రైస్లో ఆ ఉల్లికాడలు కొత్తిమీర 2 కలిపి వాష్ చేసేసి అవి కూడా ఇందులో యాడ్ చేశాను. ఇంకా ఆనియన్స్ గుడ్డు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఏం ప్రాసెస్ కాదండి, ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. బయట దానికన్నా మనం ఇంట్లో చేసుకునేది టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు బయట అన్ని రకాల సాస్ అవన్నీ వేస్తారు కదా, దానికన్నా ఇది హెల్తీ కదా, అందుకే హెల్తీ ఫుడ్లో అయితే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఎగ్ రైస్లో సాల్ట్ వేస్తున్నాను. మనం వేసే రైస్కి సరిపోయేంతమైనా మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. నేను ఇంట్లో సాస్ ఉన్నా కూడా వేయనండి, ఎప్పుడో ఒకసారి నేను ఎక్కువ అవసరం అనిపిస్తే, టేస్టీగా తినాలనిపిస్తేనే వేస్తాను.
హెల్త్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా, ఇంకా అందుకే హెల్త్ పరంగా అయితే నేను అంతగా యూజ్ చేయను. చిన్న చిన్న బాటిల్స్ అయితే తెచ్చిపెట్టారు మా హస్బెండ్, ఫ్రిడ్జ్లో ఉంటాయి అవి. ఇంకా ధనియా పౌడర్ వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చాలి. ఇంకా నా దగ్గర అయితే చికెన్ మసాలా ఉండే ఇంట్లో, ఇంకా చికెన్ మసాలా అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి 2 కూడా వాష్ చేసేసి ఇందులోనే వేస్తున్నాను. సగం అయితే వేసి లాస్ట్లో మళ్ళీ సగం అయితే కలుపుదాం అన్నట్టుగా అయితే ఫస్ట్ సగం అయితే వేసేసాను. మీరు కూడా ఇలాగే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తారా, లేకపోతే మీ చేసే విధానంలో ఏమన్నా వేరుగా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇలా చేసినా కూడా టేస్ట్ సూపర్గానే ఉంటుంది. ఇంకా అన్నం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాను కదా, ఆ అన్నాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత రైస్ కావాలంటే అంత రైస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను బాబే కదా, ఇంకా ముగ్గురు కోసం అయితే రైస్ అయితే ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇంకా ఇదిగోండి, పొడి పొడిగానే ఉంటుంది రైస్. నేను నానబెట్టాను కదా, అందుకే రైస్ బాగా పొడి పొడిగా ఉంది. అదే బయట వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు రైస్ తర్వాత మనము గంజి వంచిన తర్వాత మగ్గబెడతాం కదా, వాళ్ళు అలాంటివి ఏం పెట్టరండి. డైరెక్ట్ ఇంకా దాన్ని వంచినది అట్లానే పెట్టుకుంటారు రైస్, స్టిఫ్గా ఉండడం కోసం అంట. నాకు కూడా పాన్పూరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అన్న వాళ్ళు ఇలా ఫ్రైడ్ రైస్ షాప్ పెట్టుకున్నప్పుడు చూశాను నేను. వాళ్ళు ఎలా గంజి వంచుతారా లేదా, లేకపోతే ఇలా మళ్ళీ దమ్కిడుస్తారా లేదా అన్నట్టుగా చూశాను. అన్నను అడిగితే స్టిఫ్గా ఉండడం కోసం డైరెక్ట్ ఇలానే మేము పెట్టేస్తాము అని చెప్పారు. ఇంకా కారం వేద్దాం లైట్గా, పిల్లలు ఉన్నారు కదా, హెవీగా అయితే తినరు, అందుకే పచ్చిమిర్చి 2 వేసాను. అంటే 2 పచ్చిమిర్చి సన్నగా అయితే కట్ చేసి వేసాను. ఇంకా పాప అయితే కొంచెం కారం తింటుంది, కానీ బాబు అస్సలు తినడు. ఇంకా వాడి కోసం అయితే మేము కూడా ఈరోజు కారం అయితే తక్కువ అయితే వేసుకొని ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా పైన అయితే కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను రైస్ వేసిన తర్వాత, అది వీడియో క్లిప్ తీయలేదు. ఇంకా అందుకే తర్వాత కారము, మిగిలిన కొత్తిమీర అవి ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ మంచి కలర్గానే ఉంది. బయట మనం తెచ్చుకుంటాం కదా అదే కలర్లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, హెల్త్కి మంచిది కదా. మోస్ట్లీ మేము నూడిల్స్ ఒకటే బయట నుంచి తెచ్చుకుంటాము, పాపకి ఇష్టం కాబట్టి. ఇంకా మిగతావన్నీ ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా గోబీ అంటే ఎప్పుడో ఒకసారిలేండి తినేది. ఇంకా పాన్పూరి కోసం అయితే మా హస్బెండ్ ఎప్పుడైనా ఈవినింగ్ పిలుచుకు వెళ్తే పాన్పూరి ఇంకా కట్లెట్ అయితే తినేసి ఇంటికి వచ్చేస్తాము. ఇంకా మీకు వీడియో తీస్తూనే మాటలలోనే నా ఎగ్ రైస్ కూడా పూర్తయిపోయింది. నేను వాయిస్ ఓవర్స్ ఇస్తానండి, ఎందుకంటే సండే రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు చేసే అల్లరి ముందు నేను మాట్లాడే మాటలు మీకు ఎవరికి వినిపించవు. ఇంకా అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా పైన కొత్తిమీర అయితే జల్లేసి లాస్ట్ ఫినిషింగ్ టచ్లో అయితే కొత్తిమీర చల్లేసి కాసేపు జస్ట్ పెట్టాను అన్నట్టుగా హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసేసాను. రైస్ వేసిన తర్వాత దీని ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. ఇదిగోండి మీకు కూడా చూపిస్తాను చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని. ఫ్రైడ్ రైస్లు అలాంటివి అంటే హై ఫ్లేమ్లోనే చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయి. ఇంకా సూపర్గా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ మిస్ అయిపోయారు ఈరోజు తినడానికి, తనకు పనుండి వేరే ఊరైతే వెళ్ళిపోయారు. ఆయన రారన్నారు కాబట్టి మేమైతే లంచ్లోకి ఇలా ఎగ్ రైస్ అయితే చేసుకున్నాము. ఇంకా పాపకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను, నువ్వు తినమ్మా అన్నట్టుగా. మా పాప టేస్ట్ చూడకుండానే స్మెల్కే సూపర్ ఉంది అంటుంది. ఇంకా ఎగ్ రైస్లో ఉండే ఎగ్స్ అంటే మా పాపకు చాలా ఇష్టము. ఇంకా మా బాబు తినరా అంటే వాడు టాయ్స్, అదే బొమ్మలు టీవీలో పెట్టుకొని అయితే కార్టూన్స్ అయితే చూస్తున్నాడు. వాటి తర్వాత తింటా అనేసరికి నేను కూడా కొంచెం ప్లేట్లో అయితే పెట్టేసుకొని తినడానికైతే నేను మా పాప ఇద్దరం అయితే కూర్చున్నాము. ఇంకా ఇదిగోండి మీ అందరికీ చూపిస్తున్నాను నేను తినే వీడియో. చాలా సింపుల్గా ప్లెయిన్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ.